సికిల్ సెల్ అనీమియా, తలసేమియా వంటి రక్త సంబంధ వ్యాధులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా శాశ్వత చికిత్స సాధ్యమవుతుందని యశోద హాస్పిటల్ సీనియర్ పెమటాలజిస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణుడు డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో కనిపించే సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను సరైన సమయంలో గుర్తించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా శాశ్వతంగా నయం చేయొచ్చన్నారు. ఇప్పటివరకు 450కి పైగా విజయవంతమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించినట్టు తెలిపారు. రక్తహీనత, తరచూ జ్వరం, బలహీనత వంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో ఈ వ్యాధులపై అవగాహన పెంచేందుకు యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమండ్రి, ఏలూరులో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు నల్లంబాల వీరభద్రం, ఎన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఉండదు, దానివల్ల వాళ్ళకి రిపీటెడ్గా ఇంత బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. వాళ్ళల్లో కూడా మనం ఏంటంటే ట్రీట్మెంట్ అది కనుక్కోగలిగితే ఇదే ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫర్ వన్ ఆఫ్ ద డోనర్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేకుంటే ఎవరికి సంబంధం లేని అన్రిలేటెడ్ డోనర్ అంటాం, లేదా ఫ్యామిలీ డోనర్, ఎవరి దగ్గర నుంచి మూలకణాలు తీసుకొని తనకి ట్రీట్మెంట్ చేయగలిగితే ఆ జబ్బు నుంచి ఇంకా పర్మనెంట్గా తను విముక్తి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివే మళ్ళీ స్టోరేజ్ డిజార్డర్స్ అంటాం. పిల్లల్లో చాలా రకమైన ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల స్టోరేజ్ డిజార్డర్స్, లివర్ చాలా పెద్దదైపోయి ఇప్పుడు, లేదా హార్ట్ చాలా పెద్దదైపోయి బికాస్ ఆఫ్ ఎంజైమ్ డెఫిషియన్సీస్, అలాంటి వాటిలో అందరికీ కూడా ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఇవి కాకుండా మనం ఇంకా కొన్ని రక్త సంబంధిత జబ్బులు ఏంటి అంటే బ్లీడింగ్ డిజార్డర్స్. మనకి ఇక్కడ ఏదైనా చిన్నగా గాయమైనా వెంటనే ఒక 1 or 2 minutesలో అది అంటే బ్లీడింగ్ ఆగకుండా నయమైపోతుంది. అది కంట్రోల్ చేసుకోకుండా కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. కొంతమందిలో ఏమంటే ఆ బ్లీడింగ్ ఆగకుండా ఉంటుంది, 5-10 minutes, 15 minutes, 20 minutes అని కూడా ఆగదు. వాళ్ళల్లో కొన్ని రకమైన కంజెంటల్ ప్రాబ్లమ్స్, అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, హిమోఫిలియా ఏ అంటాం, బి అంటాం, వాన్ విల్లీ బ్రాంచ్ డిసీజ్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మన యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనం వైద్యం అందించగలుగుతున్నాం. అలాగే ఇది బ్లీడింగ్ టెండెన్సీ, అలానే క్లాటింగ్ టెండెన్సీ, అంటే రక్తం ఊరికైనా గడ్డగట్టుకోబోతుంది. ఇప్పుడు మనకందరికీ ఊరికే రక్తం గడ్డగట్టే అవకాశం చాలా తక్కువ. కానీ కొంతమందిలో వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళలో రక్తం గడ్డగట్టుకోవడం, లంగ్స్కి సంబంధించిన నరాల్లో ఏదైనా ఉంటే అక్కడ రక్తం గడ్డగట్టుకుపోయి వెరీ బ్యాడ్ ఎమర్జెన్సీలో రావడం అనమాట. ఇలాంటివి ఎందుకు వస్తాయని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా మనం ఇవ్వగలిగిన వల్ల అవుతాం. ఇవన్నీ తెలియపరచడానికే మనం ఈరోజు సమావేశం అయ్యామండి. వీటికి అన్నిటికీ సంబంధించిన ఫుల్ ట్రీట్మెంట్, కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ మన యశోద హాస్పిటల్ సోమాజిగూడలో అందుబాటులో ఉంది. ఇది ప్రజలకు తెలియపరిచి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.